జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పోడూరు ఎక్స్ రోడ్ వద్ద టీడీపీ నేత మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో 500 మందితో రాస్తారోకో నిర్వహించారు. జల్లంపల్లి నుండి పోతారం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నీటిని నింపాలని ధర్నా చేపట్టారు. వర్షాలు పడక నీరు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. త్వరగా పోతారం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపి పంటలకు నీరందించాలని డిమాండ్ చేశారు. మండల రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కొడాల చెరువును వెంటనే కొడిమేల మండల రైతుల ఐక్యత కొడిమేల మండల రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతులనిదే రాజ్యం లేదు రైతులనిదే రాజ్యం లేదు రైతులనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత ఐక్యత. వాస్తవానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకు సంవత్సరాల క్రితం నుండి పోతార చెరువు నింపుతారు అని అంటే దానికోసం లోటపేట పెదలో నక్కాశపడ్డట్టుగా రైతులందరూ పోయినా సరే ఏషాయింగ్ ఎకరం దున్నుకునేవాడు 3 ఎకరాలు దున్నుకున్నాడు, మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడన్నా ఇస్తారు అని అంటే ఎమ్మెల్యే గారితో ఒక రోజు నేను వచ్చినప్పుడు మాట్లాడితే అన్న నెల లోపల పని అయిపోతుంది అని అన్నది. నేను ఆడికి పోయి చూస్తే సబ్ స్టేషన్ లేదు, పంపులు బిగించలే, ఇంకా మోటార్లు నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ రోజు వర్షాకాలంలో కూడా మనకు ఎండాకాలంలో ఎండలు కొడుతుంటే వేసినటువంటి పొలాలందరూ ఎండిపోతే రైతుల ఆ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు పోతారం చెరువులో కాదు రైతుల కాళ్ళల్లో నుంచి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇవైనా గమనించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి కనిపిస్తలేదా పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే వేములవాడ నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతుంటే మన ఎమ్మెల్యే ఏం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనకు ఒక నిర్దిష్టమైన గడువు కొడిమేల మండలంలోని పోతారం పెద్ద చెరువును 90% పూర్తయింది, కేవలం 10% వర్కుల కోసం పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాం. ఈ చెరువు నింపడం వల్ల మల్యాల కొడిమేల మండలం పూర్తిగా సాగులోకి వచ్చి తాగునీటి ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి ఆగస్టు 15 తారీఖు లోపల ఖచ్చితంగా ఈ చెరువును ఎల్లంపల్లి నీటితో నింపాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తూ రైతులకు న్యాయం జరిగే వరకు చివరి ఎడ్జి వరకు కూడా మేము పోరాటం చేస్తాం. కలెక్టరేట్లను ముట్టడిస్తాం, అవసరమైతే రోడ్డు మీద వంట వార్పులు చేస్తాం. పూర్తి స్థాయిలో రైతుల నిర్ణయం మేరకు కార్యాచరణ చేపట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడదామని డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం నుండి పోతారం చెరువు నింపుతా అని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్, కానీ
మట్టికి ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు కూడా నింపట్లేదు. దానికోసమే ఈరోజు రైతులందరూ మండలంలో మొత్తం 16 గ్రామాల నుండి వచ్చేసిన రైతులు ఇక్కడ రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఇది కనుక ఈ 15 రోజులలో చెరువు నింపకపోయినట్టుంటే రాబోయే కాలంలో దీనికన్నా ఉధృతంగా మేము రాస్తారోకో చేపట్టి అమరనాథ శిక్షకుడము రైతులంతా కలిసి ఒక రోజుకొక గ్రామం చొప్పున మేము కేటాయించుకోవడం జరుగుతుంది. దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో మాకు వీలైనంత త్వరగా ఈ చెరువుల నుంచి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.